ఏంట్రా ఇంత ఆనందంగా ఉన్నావు? అనుష నాకు పడిపోయిందిరా. అయితే పార్టీ ఎక్కడరా? నువ్వు నా లవ్ ని యాక్సెప్ట్ చేసావుగా, ఆనందంతో చచ్చిపోతున్నా. ఆనందం ఆపి నువ్వు చచ్చిపో ఇంకా. లెట్స్ బ్రేకప్. ఇది తూచ్, ఇప్పుడే కదా యాక్సెప్ట్ చేసింది, అప్పుడే బ్రేకప్ ఏంటి? నీ గురించి నీ ఫ్రెండ్ రఘు నాకంతా చెప్పాడు, ఇంకా నన్ను వదిలే. బాయ్. బ్రేకప్ అంట్రా, ఆ హర్షగాడు ఏదో చెప్పాడంట్రా, నా మీద పగబట్టేసింది. అవునా? పదరా, ఆ హర్షగాడు అయిపోయాడు ఇవాళ. నాలుగేళ్ళు కష్టపడి కట్టిన ప్రేమని 4 నిమిషాల్లో కూల్చేసావు కదరా. ఏంట్రా అదేమన్నా బిల్డింగా ఏంటి? అసలు నేనేం పాపం చేశాను రా? లవ్ చేయడమే నువ్వు చేసిన పాపం రా. అమ్మాయిని పడేయడం కన్నా పడేసిన తర్వాత మెయింటైన్ చేయడమే కష్టం. అదేంట్రా? నీకు ఇలా కాదురా, నా స్టోరీ చెప్పాల్సిందే. అది 2010. నా వయసుకు రెక్కలొచ్చిన ఏడాది. నా జీవితం మలుపు తీరిన ఏడాది. ఆ మలుపులో నేను కొట్టుకుపోయిన ఏడాది. ఆ మలుపు పేరు ఆశ. ఏంటి వాళ్ళ చెల్లి పేరు నిరాశ? కాదురా, పిపాస. నువ్వు ఆపరా నాసా, నువ్వు చెప్పరా. అది మే. నేను ప్రేమలో పడ్డ నెల. నా జీవితం సంకనాకిన వేళ. నువ్వు ఎదవైన రోజా? అవునరా. జీవితంలో నేను చేసిన మొదటి తప్పు ప్రేమించడం. చేసిన రెండో తప్పు ఆ ఆశను ప్రేమించడం. నేనేదో సరదాగా వెళ్ళి ప్రపోజ్ చేస్తే అది సీరియస్గా I2 అనేసింది. అప్పుడు మొదలైంది అసలు కథ. ఏంట్రా నీ సదా, వినరా నా కథ? నువ్వు చెప్పరా, తర్వాత ఏమైంది? ఆ రోజు నుంచి ఏ రోజు మనశ్శాంతి లేదు. నేనేదో ఫార్మాలిటీగా ఏం కావాలని అడుగుతా, అదేమో ఏం వద్దు నీ ప్రేమ చాలంటుంది. అర్ధరాత్రి కాల్ చేస్తుంది, ఏం కావాలని అడిగావు కదా, ఐస్ క్రీమ్ కావాలంటుంది. షాపులు ఉండవే అని ఎంత చెప్పినా వినదు. నీకు నా మీద ప్రేమ లేదంటుంది. మా నాన్న నెలకి 1000 ఇస్తే ఇది రోజుకి 1000 లేపేస్తుందిరా. దీన్ని మెయింటైన్ చేయడానికి ఫ్రెండ్లీగా లోన్ తీసుకుందాం అనుకున్నా, కానీ వాళ్ళు ఇవ్వరని తెలిసి ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకున్నా. అప్పుడప్పుడు సినిమాకి వెళ్దామంటుంది. ఫోన్లే అని వెళ్తే స్క్రీన్లో హీరోలా నీకు రొమాన్స్ చేయడం రాదంటుంది. ఎక్కడి నుంచి వస్తుందిరా? రోజుకి 1000 ఖర్చు పెడుతుంటే ఆస్మా వస్తుంది, కానీ రొమాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? అర్థం చేసుకోదు. ఇలా సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి సింథసిస్ ఆఫ్ నరకం చూపిస్తుంది అనమాట. అవునరా. ఒకరోజు కాల్ చేసింది, నీకన్నా నాకు బెటర్ పర్సన్ దొరికాడు, ఇంకా నీతో మోవలేను, లెట్స్ బ్రేకప్ అందిరా. iPhone 6 వస్తే iPhone 5 వదిలేసినట్టు నేను వదిలేసింది అనమాట. నువ్వు దాన్ని లవ్ చేస్తే 2 ఏళ్లలో నీ ఖజానాకి 2 లక్షల నష్టం. ఆ నష్టం నీకు రాకూడదని, నాలా నీ జీవితం అవ్వకూడదని ఇలా చేశారా? నువ్వురా ఫ్రెండ్ అంటే. నాకు ఇంక అనుష వద్దు, అనుష్క వద్దు, నీ ఫ్రెండ్షిప్ చాలు. అరే నీ లవర్ అనుష ఆ చేతన్ గడితో బ్రేకప్ అంటరా? నాకు తెలుసురా, ఫోన్ పెట్టు. ఆడికి కచ్చే బాగానే సెట్ చేసావురా. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ రా. హలో, చెప్పు. థ్యాంక్స్ అన్నయ్య, ఆ చేతన్ గాడి గురించి నిజం చెప్పి నన్ను కాపాడావు. అన్నయ్యనా? చూసావా, నువ్వు ఆయన ముంచేసావు, అది నిన్ను ముంచేసింది. ఇప్పుడు అది నీకు ఆడికి ఎవరికి కాకుండా పోయింది. పోన్లే, వదిలే.